ఇక్కడ మూడు బ్రేకర్లు వేసుకున్నామంటే సుమారుగా 30 లక్షల అంచనా వ్యయంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంటే వినియోగదారులకు తెలిపేది ఏంటంటే మనకి ఈ సమ్మర్ యాక్షన్లో భాగంగా చాలా చోట్ల ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్, ఓవర్లోడ్ డిటిఆర్స్ ఉంటే వాటి చోట మనం గణనీయమైన సంఖ్యలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం. మనం పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చేసరికి 4 సబ్స్టేషన్లలో ఓవర్లోడ్ అయిందన్నట్టుగా మనం గమనించాం. 4 సబ్స్టేషన్లలో కూడా 3 సబ్స్టేషన్లకు మనం పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎన్హాన్స్మెంట్ చేయడం కానీ లేక అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ జరిగి మనకు వ్యవసాయదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా, ఎలాంటి లో వోల్టేజ్ లేకుండా సప్లై ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మనం అదేవిధంగా గత మేలో ఎలాంటి ఏ విలేజ్కి కానీ, మండల్ కానీ లేక మున్సిపల్ కానీ ఎవరికి కూడా విద్యుత్ అంతరాయం ఉండద్దు అని చెప్పి మనం జిల్లా మొత్తం మీద 688 ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించి సుమారుగా 600 ట్రాన్స్ఫార్మర్లు మనం పెట్టుకున్నాం. దీని యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే మనకి 3 కోట్ల రూపాయలు వస్తుంది. మనకి ఈ 3 కోట్ల అంచనా వ్యయంతో అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎరెక్షన్ చేసాం మనం. దాంతో ఈ సమ్మర్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి వినియోగదారులకు కూడా మనం సప్లై ఇవ్వగలిగినాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి వ్యవసాయదారులకి మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని జిల్లాలో 10 కొత్త సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3 సబ్స్టేషన్లకు వర్క్లు కూడా మొదలుపెట్టాం మనం. ఒకటి ఏంటంటే నిజామాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్ ప్రకారం ఇండోర్ సబ్స్టేషన్లో రైతు బజార్లో ఒకటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం మనం. అదేవిధంగా పులాంగ్ చౌరస్తా రైతు బజార్లో, అదేవిధంగా బోధన్ డివిజన్లో ఉన్న ఎత్తొండ సబ్స్టేషన్ కూడా పనులు ప్రారంభించుకున్నాం మనం. ఇంకొకటి మనకి దర్పల్లి మండలంలో డీబీ తండా గ్రామంలో కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. మిగతా చోట టెండర్ ప్రక్రియ నడుస్తుంది. టెండర్ ప్రక్రియ కాగానే మిగతా సబ్స్టేషన్లో కూడా మనం పనులు స్టార్ట్ చేస్తాం. మనకు మిగతా సబ్స్టేషన్లు ఎక్కడెక్కడ శాంక్షన్ వచ్చినాయంటే మనకి ఇందల్వాయిలో తిరుమనపల్లి గ్రామంలో వచ్చింది, నాలకల్ విలేజ్లో వచ్చింది, ఇక్కడ బోధన్ డివిజన్కి వచ్చేసరికి జాడి గ్రామంలో వచ్చింది, ఆచనపల్లి గ్రామంలో వచ్చింది, అదే హనుమాన్ ఫారం ఈ 3 నవ్వుపేట మండలంలో. అదేవిధంగా అటువైపు మనం హార్మూర్ డివిజన్లో తీసుకుంటే మనకి కొత్త జాడి, అక్కడ కూడా జాడి ఉంది, అక్కడ కూడా వాడి, అది వేల్పూరు సెక్షన్లో, వేల్పూరు మండలంలో, రాహత్ నగర్ భీమ్గల్ మండలంలో. ఈ విధంగా మొత్తం 10 సబ్స్టేషన్లకు గాను 7 టెండర్ ప్రక్రియలో ఉంది. టెండర్లో పూర్తి కాగానే వాటి యొక్క నిర్మాణం కూడా చేసుకుంటాం. ఈ సబ్స్టేషన్లు అన్నిటికి గాను మనకు ఒక ఇండోర్ సబ్స్టేషన్కు మాత్రం 6,30,00,000 అంచనా వ్యయం ఉంది. మిగతా అన్నిటి కూడా 2,50,00,000 నుంచి 2,90,00,000 మధ్యన అంచనా వ్యయం ఉంది. కాబట్టి 10 కోట్ల మనకు 10 సబ్స్టేషన్లకు మొత్తం మనకు 60 కోట్ల వరకు వెచ్చించి మనం వినియోగదారులకు నిరంతరమైన విద్యుత్ సరఫరా, ముఖ్యంగా రైతులకు ఎలాంటి కోత లేకుండా రైతులకు కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ విధంగా ప్రతిపాదన చేస్తున్నాం మనం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే వినియోగదారులకు ఎలాంటి సమస్య వచ్చినా, వాళ్ళ యొక్క బిల్డింగ్ సమస్య కానీ, లో వోల్టేజ్ సమస్య కానీ, ఇంకా ఎలాంటి సమస్య అయినా, విద్యుత్ సమస్య ఏదున్నా కానీ టోల్ ఫ్రీ నంబర్ 1912కు డయల్ చేసి వారి యొక్క ఫిర్యాదును నమోదు చేసుకుంటే అక్కడ 24/7 24 గంటలు వారంలో 7 రోజులు అక్కడ ఉంటుండ్రు. వాళ్ళు ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకొని మీ యొక్క ఫిర్యాదును మొత్తం రికార్డ్ చేసుకుంటారు. ఆ ఫిర్యాదు రికార్డ్ చేసుకున్న తర్వాత అది ఏ సెక్షన్ది, ఏ మండలంది అనేది ఆ ఏకి చెప్పి మీ యొక్క ఫిర్యాదును సాల్వ్ చేస్తారు. ఆ ఫిర్యాదుకు ఒకటి నంబర్ ఇస్తారు. ఆ నంబర్ తోటి మనకు రెఫరెన్స్ నంబర్ కూడా వస్తుంది. దాంతో మనం ఆ స్టాటస్ ఏందనేది కూడా మనకు తెలుసుకోవచ్చు. కాబట్టి 1912 అనేది చాలా ఇంపార్టెంట్. 1912కు వినియోగదారుల్లో సమస్య ఏదైనా కానీ 1912కు కాల్ చేసి వారి యొక్క సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా ఏరియాస్ ఉన్నాయి, మనకి 40 కోట్ల ఏరియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేటు గవర్నమెంట్ మొత్తం అన్ని కలిపి 40 కోట్ల ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో సుమారు 15 కోట్లు ప్రైవేటు వాళ్ళవి ఉన్నాయి, 25 కోట్లు గవర్నమెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ వాటికి కూడా నోటీస్ ఇస్తున్నాం మనం. ప్రైవేటు కూడా మనం ఈ మధ్యనే చాలా చక్కగా అంటే డిస్కౌంట్ చేయమని, ఎవరికైతే ఏరియర్ సర్వీస్ ఉన్నాయో వాళ్ళందరినీ డిస్కౌంట్ చేయమని చెప్తున్నాం. కాబట్టి
దయచేసి ఎవరికైతే బకాయిలు ఉన్నాయో వారంతా వారి బకాయిలు చెల్లించి విద్యుత్ సంస్థతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.